Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. Consider the following acts. So కింద కొన్ని యాక్ట్స్ ఇచ్చారు. సో ఆ యాక్ట్స్ ఏంటో చూద్దాం పదండి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ has a statutory mandate to enforce which of the above acts. సో ఈడీ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో దీనికి ఒక మ్యాండేట్ ఉంది, స్టాట్యుటరీ మ్యాండేట్. సో ఆ స్టాట్యుటరీ మ్యాండేట్ ప్రకారం ఈ పైన ఉన్న యాక్ట్స్లో ఏ యాక్ట్స్ని ఇది ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఎన్ఫోర్స్ చేయాలి. ఇది క్వశ్చన్ అనమాట. సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఈ ఈడీకి సంబంధించిన డైరెక్టర్ వాళ్ళ యొక్క స్టాఫ్కి కొన్ని గైడ్లైన్స్ని పాస్ చేశారు. ఎందుకు పాస్ చేశారు, వాట్ ఈస్ ద ఇష్యూ చెప్తాను చూడండి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎవరైతే కరప్షన్ చేస్తూ ఉంటారో, ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తూ ఉంటారో, ఓకేనా, లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ పరంగా ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో, సో అటువంటి వాళ్ళ మీద కేసెస్ని ఫైల్ చేస్తుంది. సో అలా రీసెంట్గా ఒక 2 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మీద కేసెస్ని ఫైల్ చేశారు. సో రీసెంట్గా అంటే ఇన్ ద ఇయర్ 2018 అలా అనమాట. సో కర్ణాటకలో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అనమాట, సో కాంగ్రెస్ లీడర్, ఆయన మీద కూడా ఒక కేసుని ఫైల్ చేశారు ఇన్ ద ఇయర్ 2018. ఇతనితో పాటు ఇంకొక పర్సన్ అనమాట, సో అతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో అతని మీద లిక్కర్ స్కామ్ మీద ఒక కేసుని ఫైల్ చేశారు. ఈ 2 కేసెస్ ఏమయ్యాయి అంటే కోర్టులో కొట్టివేయబడ్డాయి, ఓకేనా. సో కోర్టు ఈ 2 కేసెస్ని కొట్టేసింది. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించిన డైరెక్టర్ ఏమంటున్నారు అంటే మనం ఇంత కష్టపడి కేసెస్ని ఫైల్ చేస్తున్నాము, ఇంత వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఈ కేసెస్ని ఫైల్ చేసి కోర్టు వరకు తీసుకెళ్తుంటే కోర్టు ఈ కేసెస్ని కొట్టివేసేస్తుంది. సో మనకు హార్డ్ వర్క్కి ఎటువంటి యూజ్ అనేది ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో కోర్టు అనేది ఎందుకు ఈ కేసెస్ని కొట్టివేస్తుంది అంటే దేర్ ఈజ్ ఎ రీజన్. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆ కేసుని ఫైల్ చేసేటప్పుడు దాంట్లో ప్రైమరీ అఫెన్స్ కింద ఏమని పెడుతున్నారు అంటే క్రిమినల్ కాన్స్పరెన్సీ అని చెప్పి పెడుతున్నారు, ఓకేనా. సో కేవలం ఒకే ఒక గ్రౌండ్ మీద కేసెస్ని ఫైల్ చేస్తున్నారు, అదేంటంటే క్రిమినల్ కాన్స్పరెన్సీ. సో కోర్టు ఏమంటుంది అంటే మీరు ఎఫ్ఐఆర్లో ఈ క్రిమినల్ కాన్స్పరెన్సీ అని చెప్పి ఒకే ఒక గ్రౌండ్ మీద కేసుని ఫైల్ చేస్తే కుదరదు, ఓకేనా. సో ప్రిడికేట్ అఫెన్స్ పరంగా మీరు క్రిమినల్ కాన్స్పరెన్సీ అని చెప్పి పెడితే కుదరదు. సో ఈ గ్రౌండ్తో పాటు అడిషనల్గా పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ అఫెన్స్ని కూడా మీరు యాడ్ చేస్తేనే ఈ కేసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి, లేకపోతే ఫర్దర్గా హీరింగ్కి వెళ్తూ ఉంటాయని చెప్పి కోర్టు మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన డైరెక్టర్ అతని యొక్క స్టాఫ్కి కొన్ని గైడ్లైన్స్ని మెన్షన్ చేశారు. సో మీరు ఎప్పుడైతే ఈ కేసెస్ని ఫైల్ చేస్తారో మీరు కేవలం ఈ క్రిమినల్ కాన్స్పరెన్స్ చెప్పి గ్రౌండ్ ఒకటి మాత్రం మెన్షన్ చేస్తే సరిపోదు. పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న గ్రౌండ్స్ని, దాంట్లో ఉన్న క్రైమ్స్ని కూడా మనం మెన్షన్ చేయాలని చెప్పి ఆయన గైడ్లైన్స్ని పాస్ చేశారు. బికాజ్ పిఎంఎల్ఏ యాక్ట్లో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి, క్రైమ్స్ అరౌండ్ ఒక 150 వరకు ఉంటాయి అనమాట. సో వాటిలో ఏదైనా సరే ఒకటి మనం తీసుకొచ్చి దీనికి యాడ్ చేయొచ్చు. అలా చేస్తే కోర్ట్స్ అనేవి ఫర్దర్గా మూవ్ అవుతాయి, ఓకేనా. ఇది ఇష్యూ అనమాట. సో ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాక్చువల్గా దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి 1956 నుంచి స్టార్ట్ అయింది. సో 1956లో ఒక బాడీని క్రియేట్ చేశారు, ఆ బాడీ పేరే ఎన్ఫోర్స్మెంట్ యూనిట్, ఓకేనా, ఎన్ఫోర్స్మెంట్ యూనిట్. సో ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ని ఎందుకు క్రియేట్ చేశారు అంటే ఒక యాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడానికి. ఏంటి ఆ యాక్ట్? ఫెరా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఓకేనా. ఈ యాక్ట్ అనేది 1947లో వచ్చింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ని తీసుకొచ్చారు. సో ఇనీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఓకేనా. ఇనీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఉండేది. అండ్ దీని యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫెరా 1947ని ఎన్ఫోర్స్ చేయటం. తర్వాత ఏం జరిగింది, ఇన్ ద ఇయర్ 1957 ఈ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని రీనేమ్ చేశారు. సో రీనేమ్ చేసి కొత్తగా ఏమని పేరు పెట్టారు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ చేంజ్. సెకండ్ చేంజ్ ఏం చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ఉండేదని చెప్పాను కదా ఈ పర్టికులర్ బాడీ అనేది, దాన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కిందకి తీసుకురావడం అనేది జరిగింది, ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఉండేది ఎన్ఫోర్స్మెంట్ యూనిట్, దాన్ని రీనేమ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ లాగా. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద దీన్ని ప్లేస్ చేయడం జరిగింది, ఓకేనా, రైట్. అండ్ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి 5 రీజనల్ ఆఫీసెస్ కూడా ఉంటాయి. సో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మనం చూడాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ముంబై, తర్వాత చెన్నై, తర్వాత కోల్కతా, తర్వాత ఢిల్లీ. ఇది మనం కొంచెం చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు.
అండ్ ఫిఫ్త్ రీజనల్ ఆఫీస్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట ఐడెంటిఫై చేయడం ఒకవేళ తెలియకపోతే. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చండీగఢ్. ఓకేనా. సో హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ ఇక్కడెక్కడ లేదనమాట. ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ మేజర్ సిటీస్, తర్వాత చండీగఢ్, ఇక్కడ రీజనల్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. ఓకే. తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే ఫెరా 1947లో తీసుకొచ్చారు. దీన్ని ఎన్ఫోర్స్ చేయటమే ఈ ఈడీ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ ఫెరాని రిపీల్ చేసింది, రీప్లేస్ చేసింది. ఓకేనా. సో ఫెరా 1947ని రిపీల్ చేసి మళ్ళీ ఫెరా 1973ని తీసుకొచ్చారు. తర్వాత ఏం జరిగింది, ఈ ఫెరా 1973ని కూడా రిపీల్ చేసి రీప్లేస్ చేసి ఇంకొక యాక్ట్ని తీసుకొచ్చారు, అదే ఫెమా. సో ఎప్పుడైతే మనం ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చామో ఆ తర్వాత దీన్ని మాడిఫై చేయడం జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఓకేనా. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ని కూడా ఎన్ఫోర్స్ చేసే బాధ్యత ఈ ఈడీది అనమాట. సో ఈడీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫెమాని ఇంప్లిమెంట్ చేయాలి ఆర్ ఎన్ఫోర్స్ చేయాలి. ఆ తర్వాత పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది కదా, సో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, దీన్ని కూడా ఎన్ఫోర్స్ చేయాలి. ఓకేనా. ఈ 3 యాక్ట్స్ని ఎన్ఫోర్స్ చేసే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ది. సో ఫెమా ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ పరంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే దాన్ని లేకపోతే ఆ క్రైమ్స్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. లేదు కొంతమంది మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారు. మనీ లాండరింగ్ అంటే ఏంటి, బ్లాక్ మనీని వైట్ మనీ లాగా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి యాక్టివిటీస్ని కూడా పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, అంటే కొంతమంది ఎకనామికల్గా క్రైమ్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా క్రైమ్స్ అంటే మనం ఏం మాట్లాడుకుంటాం, ఈ రేప్ కానీ మర్డర్ కానీ, ఓకేనా, హిట్ అండ్ రన్ కేసెస్ కానీ ఇటువంటి క్రైమ్స్ లాగా మనం మాట్లాడుకుంటాం. బట్ కొంతమంది ఎకనామిక్ క్రైమ్స్ కూడా చేస్తూ ఉంటారు. లైక్ బ్యాంక్లో లోన్స్ తీసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోవటం. ఓకేనా. సో ఇటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబిలిటీ అండ్ వాళ్ళ మీద కేసెస్ని ఫైల్ చేయడం కానీ కోర్టుకి తీసుకెళ్ళి అప్పగించడం కానీ ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా. రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఈ 3 యాక్ట్స్ వస్తాయి. సో ఈ 3 యాక్ట్స్ని ఎన్ఫోర్స్ చేసే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ది కాబట్టి ఆప్షన్ డి 1, 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రికమెండ్స్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ ఇష్యూ ప్రైజెస్ ఫర్ ప్యాడీ అండ్ వీట్. సో ఎంఎస్పీని రికమెండ్ చేసేది ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, నథింగ్ బట్ సిఎస్ఈపి ఆర్ నాబార్డ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ నీతి ఆయోగ్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్, సో పంజాబ్ అండ్ హర్యానాకి సంబంధించిన ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారన్నమాట. సో దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఈ ఎంఎస్పీ ఏదైతే ఉందో దీనికి ఇప్పటివరకు లీగల్ బ్యాకింగ్ అనేది లేదు. సో ఈ లీగల్ బ్యాకింగ్ని తీసుకురండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ ఎంఎస్పీ, వాట్ ఈజ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇదంతా నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికన్నా సరే ఒక క్లారిటీ కావాలని అనుకుంటే జాగ్రత్తగా వినండి, నోట్స్ని కూడా రాసుకోండి. ఓకేనా. ఇంకా మీరు ఎక్కడ వేరే నోట్స్ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ ఎ కమిటీ కాల్డ్ ఎల్కేజా కమిటీ. సో ఎల్కేజా కమిటీ ఇన్ ద ఇయర్ 1964. సో 1964 అనగానే ఏ 5-year ప్లాన్ వస్తుంది, థర్డ్ 5-year ప్లాన్ వస్తుంది. సో ఈ టైం పీరియడ్లో ఎల్కేజా కమిటీ ఏదైతే ఉందో ఇది ఒక రికమెండేషన్ ఇచ్చిందనమాట. ఏంటా రికమెండేషన్ అంటే టు ఎస్టాబ్లిష్ ఏ కమిషన్, ఒక కమిషన్ ఎస్టాబ్లిష్ చేయండి, దాని ద్వారా మనం ఏం చేద్దాము, ఎంఎస్పీ రిలేటెడ్ సజెషన్స్ని తీసుకుందాము, రికమెండేషన్స్ని తీసుకుందాం అని చెప్పి ఈ కమిటీ రికమెండ్ చేసింది. సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేసింది అంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ని క్రియేట్ చేసింది ఇన్ ద ఇయర్ 1965. ఓకేనా. అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ ఇన్ ద ఇయర్ 1965. తర్వాత ఏం జరిగింది, అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ని మళ్ళీ రీనేమ్ చేశారు ఇన్ ద ఇయర్ 1985. సో ఏపీసీని కాస్త సిఏసిపిగా మార్చారనమాట. సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. సో ప్రజెంట్ సిఏసిపినే ఉంది. ఓకేనా. ఒకప్పుడు ఏపీసీ, తర్వాత దాన్ని సిఏసిపిగా మార్చడం అనేది జరిగింది. సో సిఏసిపి ఏం చేస్తుంది, ఇట్ విల్ రికమెండ్ ఎంఎస్పి. ఇది కేవలం రికమెండేషన్ మాత్రమే చేస్తుంది. సో ఎంఎస్పీ అనేది యాక్చువల్గా ఎన్ని క్రాప్స్కి మనం చేస్తాము, 22 క్రాప్స్ అనమాట, ఆర్ 22 మ్యాండేటెడ్ క్రాప్స్. బట్ దీంట్లో ప్రోడక్ట్స్ వచ్చేసరికి 23 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. క్రాప్స్ వచ్చేసరికి 22నే, బట్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి 23. అంటే ఒక క్రాప్లో మనకి 2 వెరైటీస్ ఉంటాయి అనమాట. అందుకని ప్రోడక్ట్స్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే 23 వస్తాయి అనమాట. ఓకేనా. బట్ క్రాప్స్ మాత్రం 22నే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్. సో ఈ 22 క్రాప్స్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ద సీజన్.
సో ఖరీఫ్ సీజన్లో ఎన్ని క్రాప్స్ ఉంటాయి అంటే 14 క్రాప్స్. అండ్ రాబీ సీజన్లో ఎన్ని క్రాప్స్ ఉంటాయి అంటే 6 క్రాప్స్. సో 20 అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అనమాట. ఈ 2 ఏవైతే ఉన్నాయో అవి కమర్షియల్ క్రాప్స్ అనమాట. సో 2 క్రాప్స్ వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్. సో ఏంటా కమర్షియల్ క్రాప్స్? ఎనీ ఐడియా? సో ఆన్సర్ వచ్చేసరికి కోప్రా యాజ్ వెల్ యాజ్ జూట్. ఓకేనా? సో కోప్రా యాజ్ వెల్ యాజ్ జూట్ ఇవి 2 కమర్షియల్ క్రాప్స్ కేటగిరీలో పెడతారు. మీకు ఒక డౌట్ రావాలి, సార్ కాటన్ కదా కమర్షియల్ క్రాప్, సో కాటన్ కూడా ఉండాలి కదా అంటే ఎస్, మీరు అనేది కరెక్టే. సో కాటన్ కూడా కమర్షియల్ క్రాపే యాక్చువల్గా, బట్ ఎంఎస్పీ ప్రకారం దాన్ని ఖరీఫ్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. సో కాటన్ అనేది ఏదైతే ఉందో ఇది ఖరీఫ్ లిస్ట్లో ఉంటుందన్నమాట. అండ్ సెపరేట్గా కమర్షియల్ క్రాప్స్లో మనకి కోప్రా యాజ్ వెల్ యాజ్ జూట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో 22 క్రాప్స్, 23 ప్రోడక్ట్స్. ఖరీఫ్ వచ్చేసరికి 14, రాబీ వచ్చేసరికి 6, అదర్ కమర్షియల్ క్రాప్స్ వచ్చేసరికి 2 అనమాట. ఓకే, రైట్. సో టోటల్గా క్రాప్స్ ఎన్ని వచ్చాయి? 22 క్రాప్స్ వచ్చాయి. దెన్ వాట్ అబౌట్ ప్రోడక్ట్స్? 23 ప్రోడక్ట్స్ అన్నా కదా, అది కూడా మనం చూద్దాం. ఇక్కడ 4 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఏంటా కేటగిరీస్ అంటే సీరియల్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్, కమర్షియల్ క్రాప్స్. సో సీరియల్స్ వచ్చేసరికి 7 ఉంటాయి, ఆయిల్ సీడ్స్ వచ్చేసరికి 7 ఉంటాయి, పల్సెస్ వచ్చేసరికి 5 ఉంటాయి, కమర్షియల్ క్రాప్స్ వచ్చేసరికి 4 ఉంటాయి. ఓకేనా? సో 7, 7, 5, 4. సో టోటల్గా ఎన్ని వస్తున్నాయి? 14 + 4 18, 18 + 5 23. సరిపోయింది కదా ఇది. ఓకేనా? ఇంత డీటెయిల్గా అయితే అడగరు, బట్ మొత్తం మీకు తెలియాలి కాబట్టి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ సిఎస్ఈపిలో ఎంతమంది ఉంటారు? సో సిఎస్ఈపిలో యాక్చువల్గా మనకి 5 మెంబర్స్ ఉంటారన్నమాట. ఈ 5 మెంబర్స్లో ఒక పర్సన్ వచ్చేసరికి చైర్మన్ అండ్ ఇంకొకళ్ళు వచ్చేసరికి మెంబర్ సెక్రటరీ. ఇతనితో పాటు ఒక అఫీషియల్ మెంబర్ కూడా ఉంటారు. సో చైర్మన్, 1 మెంబర్ సెక్రటరీ అండ్ 1 అఫీషియల్ మెంబర్ అండ్ 2 నాన్ అఫీషియల్ మెంబర్స్. ఈ 2 నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. ఓకేనా? సో ఫార్మర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఫార్మింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ 2 నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు సిఏసిపిలో. ఎందుకంటే యాక్చువల్గా ఫార్మర్స్ ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, ఇదంతా తెలియాలి కదా. సో అందుకనే వీళ్ళ సైడ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి 2 మెంబర్స్ని పెట్టుకుంటారు నాన్ అఫీషియల్ మెంబర్స్ లాగా. సో టోటల్గా 5 చైర్మన్ అండ్ మెంబర్ సెక్రటరీ, 1 అఫీషియల్ మెంబర్, 2 నాన్ అఫీషియల్ మెంబర్స్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. అండ్ ఒకప్పుడు టొబాకోకి కూడా ఎంఎస్పీని అనౌన్స్ చేసేవాళ్ళు. ఓకేనా? సో టొబాకోకి కూడా ఎంఎస్పీని అనౌన్స్ చేసేవాళ్ళు, బట్ తర్వాత దాన్ని ఆపేశారు. ఎప్పటి నుంచి ఆపేశారంటే 2009-10 నుంచి ఈ టొబాకోకి ఎంఎస్పీని అనౌన్స్ చేయడం ఆపేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫార్ములాస్. ఇదే ఎంఎస్పీలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే A2, A2 + FL, C2. సో ఎంఎస్పీని అనౌన్స్ చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ని బేస్ చేసుకుని అనౌన్స్ చేస్తారు. సో యాక్చువల్గా A2లో ఏముంటుంది అంటే ఇన్పుట్ కాస్ట్ ఉంటుంది. అంటే ఒక రైతు ఒక పంటను పండించడానికి అతనికి అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఎంత. సో ఇన్పుట్ కాస్ట్లోకి ఏమొస్తాయి? సో జనరల్గా ఇన్పుట్స్ మనం ఏం యూజ్ చేస్తాం అగ్రికల్చర్లో? సో మనకి సీడ్స్ కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, అవునా, ఎలక్ట్రిసిటీ బిల్లు. సో ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట. సో వీటన్నిటిని క్యూములేట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇన్పుట్ కాస్ట్ అనేది వస్తుంది. దాన్ని A2 అంటాం. సో ఇదే A2కి ఇంకొక కాంపోనెంట్ని యాడ్ చేశారు, అదేంటంటే FL. FL స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ లేబర్. సో ఇప్పుడు నేను ఫార్మర్ని అనుకోండి, నా భార్య, నా పిల్లలు, వీళ్ళు కూడా ఏం చేస్తారు నాతో పాటు నా పొలంలో పనిచేస్తారు. వాళ్ళకి నేను ఏదైనా పేమెంట్ చేస్తానా? ఇవ్వను. సో ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. సో ఒక రైతు తను పంటను పండించడానికి అతనితో పాటు అతని యొక్క కుటుంబాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళ టైం కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ అని చెప్పి ఒక కాంపోనెంట్ని యాడ్ చేసి ఇంకొంచెం అమౌంట్ని ఎక్స్ట్రాగా ఇద్దాం. అండ్ లాస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి C2. దీంట్లో అన్నిటిని మనం యాడ్ చేస్తాం. నథింగ్ బట్ A2 + FLని యాడ్ చేస్తాము. దీంతో పాటు ల్యాండ్కి అయ్యే రెంట్ కాస్ట్ కానీ, లీజ్ రేట్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ కానీ, ఇటువంటి అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం అనమాట C2లో. సో దేర్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు ఈ సిఏసిపి వాళ్ళు ఎంఎస్పీని అనౌన్స్ చేసేటప్పుడు A2ని కన్సిడర్ చేసుకుని ఎంఎస్పీని అనౌన్స్ చేస్తే ఎక్కువ ప్రైస్ ఉంటుందా, లేకపోతే A2 + FLని కన్సిడర్ చేసుకుని ఎక్కువ ప్రైస్ ఉంటుందా, లేకపోతే C2ని బేస్ చేసుకుని అనౌన్స్ చేస్తే ఎక్కువ ప్రైస్ ఉంటుందా అంటే ఆన్సర్ వచ్చేసరికి C2 అనమాట. ఓకేనా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ A2ని బేస్ చేసుకుని అనౌన్స్ చేసుకుంటే కేవలం ఇన్పుట్ కాస్ట్ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి ఒక 100 రూపీస్ ఎంఎస్పీని అనౌన్స్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ని కూడా ఇంక్లూడ్ చేయాలని అనుకుంటే అడిషనల్గా ఇంకో 20 రూపీస్ని యాడ్ చేసి 120 రూపీస్ని అనౌన్స్ చేయొచ్చు. సో A2 దీంతోపాటు అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్
ప్లస్ వీళ్ళకి ల్యాండ్కి అయ్యే రెంట్ కాస్ట్ కానీ ఓకేనా, లేకపోతే వడ్డీ తీసుకొస్తే దాని మీద ఇంట్రెస్ట్ రేట్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకొక 30 రూపీస్ వేద్దాము. సో టోటల్గా 150 చేయొచ్చు అనమాట. సో ఏ ఫార్ములాని కన్సిడర్ చేస్తే రైతులకు ఎక్కువగా బెనిఫిట్ వస్తుంది అంటే C2. ఏ ఫార్ములాని కన్సిడర్ చేస్తే రైతులకు తక్కువ ఎంఎస్పీ వస్తుంది అంటే ఓన్లీ A2. ఓకేనా. సో A2 ప్లస్ FL C2. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రైతుకు అయ్యే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి 1.5 టైమ్స్ వేసి ఎంఎస్పీని అనౌన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా. రైతుకు అయ్యే ఖర్చుని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాము, దాన్ని 1.5 టైమ్స్ చేసి ఎంఎస్పీని అనౌన్స్ చేస్తున్నారు. ఓకే. సో ఎంఎస్పీలో ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే అసలు ఎందుకు ఈ ఫార్మర్స్ ఇప్పుడు ధర్నా చేస్తున్నారు అంటే ఈ ఎంఎస్పీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. గవర్నమెంట్ కావాలని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంఎస్పీని ఆపేయచ్చు. ఓకేనా. ఎంఎస్పీని అసలు అనౌన్స్ చేయకుండా వదిలేయచ్చు. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అండ్ ఎంఎస్పీకి ఎటువంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ కూడా లేదు, నథింగ్ బట్ లీగల్ బ్యాకింగ్ అనేది లేదనమాట. సో ఈ స్టాట్యుటరీ బ్యాకింగ్ని తీసుకురండి, ఎంఎస్పీని మ్యాండేటరీ చేయండి, దీన్ని గ్యారంటీగా చేయండి అని చెప్పి ఫార్మర్స్ ఇప్పుడు ధర్నా చేస్తున్నారన్నమాట. సో ఎక్కడి నుంచి? పంజాబ్ అండ్ హర్యానా నుంచి. మీరు గమనించారో లేదో 3 ఫార్మ్ బిల్స్ మీదైనా సరే లేకపోతే ఎంఎస్పీ రిలేటెడ్ ఇష్యూ మీదైనా సరే ఎక్కువగా ధర్నాలు ఏ ఫార్మర్స్ చేస్తారంటే పంజాబ్ హర్యానా వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రిచ్ ఫార్మర్స్ అనమాట. సో సదర్న్ స్టేట్స్లో చాలామంది ఫార్మర్స్ వచ్చేసరికి స్మాల్ అండ్ మార్జినల్లే. సో ఒక పర్టికులర్ ఫార్మర్ని మార్జినల్ ఫార్మర్ అని చెప్పి ఎప్పుడు అంటాము, స్మాల్ ఫార్మర్ అని చెప్పి ఎప్పుడు అంటాము, వాళ్ళకి ల్యాండ్ హోల్డింగ్ సైజుని బట్టి మనం అంటాం. సో మార్జినల్ ఫార్మర్ అని చెప్పి ఎప్పుడు అంటామంటే తనకు ల్యాండ్ హోల్డింగ్ అనేది లెస్ దెన్ 1 హెక్టర్ ఉంటే హీఈస్ కాల్డ్ యాజ్ మార్జినల్ ఫార్మర్. ఒకవేళ తనకు ల్యాండ్ హోల్డింగ్ అనేది లెస్ దెన్ 2 హెక్టర్స్ ఉంటే అప్పుడు అతన్ని మనం స్మాల్ ఫార్మర్ అని చెప్పి పిలుస్తాం. కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఎందుకంటే మనం పిలిచేటప్పుడు స్మాల్ అండ్ మార్జినల్ అంటాం కదా. సో మార్జినల్ కంటే స్మాల్ ఫార్మర్సే తక్కువ ల్యాండ్ హోల్డింగ్ అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ అది రాంగ్. మార్జినల్ ఫార్మర్స్ దగ్గరే చాలా తక్కువ ల్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, లెస్ దెన్ 1 హెక్టర్. 1 హెక్టర్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2.5 ఎకర్స్ అనమాట. ఓకేనా. సో లెస్ దెన్ 2.5 ఎకర్స్ ఉంటే మార్జినల్ ఫార్మర్, లెస్ దెన్ 5 ఎకర్స్ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ స్మాల్ ఫార్మర్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. అండ్ రీసెంట్ అప్డేట్ కూడా చెప్తాను చూడండి. సో ఎంఎస్పీని ఖరీఫ్ సీజన్కి అనౌన్స్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ రాబీ సీజన్కి కూడా అనౌన్స్ చేస్తారు. సో మనం ఏం చూడాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క సీజన్లో ఏ క్రాప్కి ఎక్కువ ఎంఎస్పీని అనౌన్స్ చేశారు, ఏ క్రాప్లో ఎక్కువ గ్రోత్ అనేది కనిపించింది ఎంఎస్పీ పరంగా, ఈ 2 పాయింట్స్ని చూడాలి. సో ఈ ఇయర్లో ఖరీఫ్ సీజన్లో ఎక్కువ ఎంఎస్పీని ఏ క్రాప్కి ఇచ్చారు అంటే సీసమం. సో సీసమంకి ఎంత ఇచ్చారు అంటే అరౌండ్ 9,267 పర్ క్వింటాల్ ఇచ్చారన్నమాట. 9,267 రూపీస్ ఇచ్చారు పర్ క్వింటాల్, ఇది హయ్యెస్ట్. మరి ఇదే సీజన్లో హయ్యెస్ట్ గ్రోత్ ఎంఎస్పీ పరంగా ఏ క్రాప్కి వచ్చింది అంటే నైజర్ సీడ్. సో నైజర్ సీడ్ యొక్క ఎంఎస్పీ వచ్చేసరికి 8,700. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకేనా. హయ్యెస్ట్ ఎంఎస్పీ వేరు, హయ్యెస్ట్ గ్రోత్ ఇన్ ఎంఎస్పీ వేరు. సో సీజమంకి ఎంత ఎంఎస్పీని అనౌన్స్ చేశారు? 9,267 రూపాయలు అనౌన్స్ చేశారు. నైజర్ సీడ్కి ఎంత ఎంఎస్పీని అనౌన్స్ చేశారు? 8,717 రూపీస్. సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఎంఎస్పీ ఏది ఉంది? ఆఫ్ కోర్స్ సీసమం అనమాట. మరి హైయెస్ట్ గ్రోత్ అని చెప్పి మనం ఎందుకు నైజర్ సీడ్ని ఇక్కడ రాసాము అంటే ప్రీవియస్ ఎంఎస్పీతో మనం కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం దీనికి 983 రూపీస్ని పెంచారనమాట. సీసమంకి అంత పెంచలేదు. ఓకేనా. సో సీసమంకి ఎంత ఎక్కువగా పెంచలేదు, నైజర్ సీడ్కి మాత్రం అన్ని క్రాప్స్ కంటే ఎక్కువగా పెంచడం జరిగింది. సో నైజర్ సీడ్కి లాస్ట్ ఎంఎస్పీ వచ్చేసరికి 7,734 రూపాయలు. ఈసారి దాన్ని 8,717కి తీసుకెళ్లారు, అంటే దాదాపు 1,000 రూపాయలు పెంచారు. అంటే టు బి ప్రిసైజ్ 983 రూపీస్ అనమాట. సో హైయెస్ట్ గ్రోత్ వచ్చేసరికి నైజర్ సీడ్, హైయెస్ట్ ఎంఎస్పీ వచ్చేసరికి సీసమం. సో సేమ్ అప్లికేషన్ మనం రాబీ సీజన్లో కూడా చూద్దాం. సో రాబీ సీజన్లో హైయెస్ట్ ఎంఎస్పీ వచ్చేసరికి లెంటిల్. సో లెంటిల్కి ఎంత ఇచ్చారు అంటే 6,425 రూపాయలు పర్ క్వింటాల్. హైయెస్ట్ గ్రోత్ వచ్చేసరికి రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ సీడ్. సో రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ సీడ్కి ప్రీవియస్ సీజన్తో కంపేర్ చేస్తే ఎంత ఇంక్రీజ్ చేశారు అంటే 300 రూపీస్ని ఇంక్రీజ్ చేశారనమాట. ఓకే, ఇది కరెంట్ అప్డేట్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ ఎంఎస్పీ వచ్చేసరికి సీజమంకి ఉంది, హైయెస్ట్ గ్రోత్ ఇన్ ఎంఎస్పీ వచ్చేసరికి నైజర్ సీడ్ ఖరీఫ్ సీజన్లో, అండ్ రాబీ సీజన్కి వచ్చేసరికి హైయెస్ట్ ఎంఎస్పీ లెంటిల్ అండ్ హైయెస్ట్ గ్రోత్ ఇన్ ఎంఎస్పీ రేప్ సీడ్ యాజ్ వెల్ యాజ్ మస్టర్డ్ అనమాట. సో ఇప్పటి వరకు క్లియర్ కదా? రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? సిఎస్ఈపి గురించి మాట్లాడుకున్నాము, క్రాప్స్ గురించి మాట్లాడుకున్నాము, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్రాప్స్ ఉంటాయి, సో వాట్ ఈజ్ ఎంఎస్పీ మొత్తం డీటెయిల్గా మాట్లాడుకున్నాం, ఫార్ములాస్ కూడా చూసాం. సో సిఎస్ఈపి ఏం చేస్తుంది? రికమెండేషన్ ఇస్తుంది. ఎవరికి రికమెండేషన్ ఇస్తుంది అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ యొక్క చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకేనా. సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి సిఎస్ఈపి వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు, అండ్ ఈ రికమెండేషన్ బేస్ చేసుకుని ఫైనల్ అప్రూవల్ అనేది ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వల్లే ఇవ్వాలి.
ఓకే, సో ఎంఎస్పీని అనౌన్స్ చేసేది ఎవరు అంటే సిసిఈఏ. ఎంఎస్పీని ఎవరు రికమెండ్ చేస్తారు అంటే సిఏసిపి. ఓకేనా, రైట్. సో దీన్ని బట్టి పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూశారు కదా, నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంఎస్పీ టాపిక్ని. ఇందాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి కూడా మనం కాంప్రహెన్స్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కూడా వస్తుంది, అది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నేను మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్లో ఎవరు చెప్పరమ్మా. ఓకేనా, అది కూడా మనకు అర్థమయ్యే విధంగా మన తెలుగు స్టేట్స్లో ఇంత క్వాలిటీ కంటెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు, అది కూడా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా. నేను ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. లైక్ క్వశ్చన్ ఎలా రావచ్చు ప్రిలిమ్స్లో, సో ఇంతకుముందు ఎలా వచ్చింది. నేనేం చేస్తున్నాను అంటే యాక్చువల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ కంటెంట్ని ఫ్రేమ్ చేస్తున్నాను. సో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎంఎస్పీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే హైయెస్ట్ ఎంఎస్పీ లేకపోతే హైయెస్ట్ గ్రోత్ ఇన్ ఎంఎస్పీ ఇలా వస్తున్నాయి. సో ఇదంతా మనకి కరెంట్ అప్డేట్స్లోనే కవర్ చేయగలం. సో అందుకని నేను కరెంట్ అప్డేట్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నేను మీకు ప్లేస్ చేశాను. సో క్వశ్చన్స్ ఎలాగైతే వస్తాయో అలాగే మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. అలా కాకుండా సో అందరూ ఫాలో అయ్యే బుక్స్ని తీసుకొచ్చేసి అందరూ ఫాలో అయ్యే మెథడాలజీని కానీ మనం వెళ్ళిపోతే అందరితో పాటు అలాగే ఉండిపోతాం. నలుగురిలో నారాయణ అని చెప్పి ఉండకూడదు. ఓకేనా, మనం యూనిక్గా ఉండాలి, మన ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే పీవైక్యూస్ని మనం ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉండాలి. సో మీ తరపున ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని ఆ డైరెక్షన్లో నేను మీకు క్లాసెస్ని చెప్తాను. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ నుంచి. సో జాగ్రత్తగా చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. సో బ్యాంకింగ్ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఇది మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ చాలాసార్లు అడుగుతారు కూడా. ఇట్ ఈస్ అ పాలసీ టూల్ ఎయిమ్డ్ ఎట్ ఎన్షూరింగ్ దట్ కీ సెక్టర్స్ క్రూషల్ టు ద నేషన్స్ డెవలప్మెంట్ రిసీవ్ ఫినాన్షియల్ సపోర్ట్. సో మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ సెక్టర్స్ ఉన్నాయో వాటికి క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఉండేలాగా చూడటమే ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ బై ఆర్బీఐ ఆన్ ఆల్ ద గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్స్ అండ్ నాట్ ఆన్ ఫారిన్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది అంటే ఈ రూల్ అనేది కేవలం గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే వర్తిస్తాయి. ఫారిన్ బ్యాంక్స్కి యాజ్ వెల్ as ప్రైవేట్ బ్యాంక్స్కి ఇవి వర్తించవు అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో వాట్ ఈజ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్? అసలు ఫస్ట్ కంటెక్స్ట్ ఏంటంటే సిఐఐ. సో ఇట్ స్టాండ్స్ ఫర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఇట్ కాల్స్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఫ్రేమ్వర్క్ అహెడ్ ఆఫ్ బడ్జెట్. సో రాబోయే బడ్జెట్ కంటే ముందే ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఇంప్లిమెంట్ చేయండి రిఫార్మ్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఎందుకు అడుగుతున్నారు అంటే ఒక పాయింట్ చెప్తాను చూడండి. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏం లేదమ్మా, సో బ్యాంక్స్ బయటకి ఇచ్చే లోన్స్ ఉంటాయి కదా, క్రెడిట్. సో ఆ క్రెడిట్లో సమ్ పర్సంటేజ్ అనేది అగ్రికల్చర్కి వెళ్ళాలి, సమ్ పర్సంటేజ్ ఎంఎస్ఎంఈస్కి వెళ్ళాలి, సమ్ పర్సంటేజ్ హౌసింగ్ లోన్స్ వెళ్ళాలి, సమ్ పర్సంటేజ్ వచ్చేసరికి వీకర్ సెక్షన్స్కి వెళ్ళాలి. ఇలా కొన్ని టార్గెట్స్ని పెడుతుంది. సో ఇక్కడ అగ్రికల్చర్ అనే టాపిక్ని తీసుకోండి. సో అగ్రికల్చర్కి యాక్చువల్గా ప్రెజెంట్ ఎంత ఉంది అంటే 18% ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉందన్నమాట. ఓకేనా, ఇది ఎప్పుడు ఫిక్స్ చేశారు? అగ్రికల్చర్ అనేది జీడిపికి 30% కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు పెట్టడం జరిగింది. మరి ప్రెజెంట్ అగ్రికల్చర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది జీడిపికి అంటే అరౌండ్ 15% అనమాట, చాలా తక్కువ. మరి ఇంత తక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, మరి దీనికి ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ని 18% మీరు అలొకేట్ చేశారు, అది కూడా ఇంతకుముందే. దీన్ని మళ్ళీ మీరు చేంజ్ చేయట్లేదు. అండ్ ఇంకో పక్క కొన్ని సెక్టర్స్ ఏమో ఎక్కువగా జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, మరి వాటికి మీరు ఎక్కువగా క్రెడిట్ని ప్రొవైడ్ చేయట్లేదు. అప్పుడు మనం గ్రోత్ని సాధించలేము. బికాస్ 2047 కల్లా మనం డెవలప్డ్ కంట్రీ లాగా మారాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. సో అలా పెట్టుకున్నప్పుడు కంటిన్యూస్గా ఎటువంటి రిఫార్మ్స్ని మనం తీసుకొస్తూ ఉండాలి. సో ఏ సెక్టర్స్ అయితే ఎక్కువగా జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో, ఏ సెక్టర్స్లో అయితే గ్రోత్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా, ఏ సెక్టర్స్ని అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా డెవలప్ చేయాలో, సో ఏ సెక్టర్స్కి కానీ మనం ఈ క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తే మనకు ఎక్కువగా గ్రోత్ని అందిస్తాయో వాటికి మనం ఎక్కువగా ఈ క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలి. సో దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి ఈ సిఐఏ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట. ఓకేనా, సో ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, సో దీంట్లో కొన్ని టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంటా టార్గెట్స్? సో ఫస్ట్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్. దీంట్లో గవర్నమెంట్ చేత ఓన్ చేయబడిన బ్యాంక్స్ వస్తాయి, యాజ్ వెల్ as ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వస్తాయి. సో కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, సో దీంతో పాటు ఫారిన్ బ్యాంక్స్ కూడా వస్తాయి అన్నమాట. ఫారిన్ బ్యాంక్స్లో కొన్ని బ్యాంక్స్ వచ్చేసరికి బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఏ ఫారిన్ బ్యాంక్కి అయితే మినిమం 20 బ్రాంచెస్ అనేవి ఉంటాయో అది ఫస్ట్ కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్. సో మన ఇండియాలో ఈ ఫారిన్ బ్యాంక్స్ యొక్క బ్రాంచెస్ అనేవి లెస్ దాన్ 20 ఉంటే అది సెకండ్ కేటగిరీ.
థర్డ్ కేటగిరీ వచ్చేసరికి రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. ఇలా మనం 4 కేటగిరీస్లో ప్లేస్ చేస్తాం. సో ఇలా 4 కేటగిరీస్కి టార్గెట్స్ ఉంటాయి. సో ఏంటా టార్గెట్స్? సో ఫస్ట్ కేటగిరీ యొక్క ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ వచ్చేసరికి 40% అనమాట. ఎంత? 40%. ఈ 40%లో 18%ని తీసుకొచ్చి అగ్రికల్చర్కి ఇవ్వాలి. ఈ 40%లో 7.5% తీసుకొచ్చి ఎంఎస్ఎంఈస్కి ఇవ్వాలన్నమాట. ఓకేనా? నథింగ్ బట్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇవ్వాలి. ఈ 40%లో 12% తీసుకొచ్చి వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలి. సో టోటల్ ఎంత అయింది? 18 + 12 వచ్చేసరికి 30 అండ్ 7.5 37.5 అండ్ ఇంకొక 2.5 ఉంటుంది. అది మీరు వేరే ప్రయారిటీ సెక్టర్స్కి ఇవ్వచ్చు అనమాట. సో యాక్చువల్గా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో కొన్ని సెక్టర్స్ ఉంటాయి. సో ఏంటా సెక్టర్స్ అంటే ఇందా మనం మాట్లాడుకున్నాం, హౌసింగ్, ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ వీకర్ సెక్షన్స్, యాజ్ వెల్ యాజ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, అగ్రికల్చర్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఎక్సెట్రా. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రయారిటీ సెక్టర్స్. ఏంటో అమ్మ? హౌసింగ్, ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీ. సో గుర్తుపెట్టుకోండి, రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఉంది. సో ఏది ఉంది ఏది లేదు అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో రెన్యూబుల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ వీకర్ సెక్షన్స్. మనం ఏమనుకుంటాం? వీకర్ సెక్షన్స్ అనగానే ఎస్సీ ఎస్టీ అని చెప్పి అనుకుంటాం. అవునా? వీళ్ళు మాత్రమే వీకర్ సెక్షన్స్ అని చెప్పి అనుకుంటాం, బట్ అది రాంగ్. ఈ వీకర్ సెక్షన్స్ కేటగిరీలో చాలామంది ఉంటారు, చాలా బెనిఫిషరీస్ ఉంటారు. వాళ్ళు నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకేనా? సో తర్వాత మైక్రో ఎంటర్ప్రైజెస్, నథింగ్ బట్ ఎంఎస్ఎంఈస్. ఆ తర్వాత అగ్రికల్చర్. తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్, అంటే ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి. సో ఎక్స్పోర్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా లోన్స్ని ఎక్కువగా ఇవ్వాలి. దీంతోపాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ప్రయారిటీ ఏరియాస్. సో వీళ్ళకి మనం లోన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ కేటగిరీ డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఫారిన్ బ్యాంక్స్ విత్ మినిమం 20 బ్రాంచెస్. సో ప్రయారిటీ సెక్టర్ వచ్చేసరికి టోటల్గా లెండింగ్ 40% ఉండాలి. దీంట్లో 18% అగ్రికల్చర్కి ఇవ్వాలి, 7.5% వచ్చేసరికి మైక్రో ఎంటర్ప్రైజెస్, 12% వచ్చేసరికి వీకర్ సెక్షన్స్. నెక్స్ట్ వన్ ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్. సో దీని యొక్క ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కూడా 40. సో ఈ 40%లో 32% తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే ఎవరైతే ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఇవ్వాలి. అండ్ రిమైనింగ్ 8% ఏదైతే ఉందో వీళ్ళు అదర్ ఏరియాస్కి ఇచ్చుకోవచ్చు, లైక్ హౌసింగ్, ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీ, వీకర్ సెక్షన్స్, మైక్రో ఎంటర్ప్రైజెస్, అగ్రికల్చర్, ఇలా అనమాట. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఆర్ఆర్బీఎస్ యొక్క ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ వచ్చేసరికి 75%. చాలా ఎక్కువ. ఎందుకంటే వీటి యొక్క మెయిన్ గోల్ అదే. సో నార్మల్ బ్యాంక్స్కి ఆర్ఆర్బీఎస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఈ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు, బికాజ్ వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి అందుబాటులో లేవు, వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి లేవు. ఇప్పుడు మనకి సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఎక్కడికి వెళ్ళిన ఏటీఎమ్స్ ఉంటాయి, బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయి, బట్ విలేజెస్లో ఏటీఎంస్ ఉండవు. అవునా? గట్టిగా మాట్లాడితే బ్యాంక్ బ్రాంచెస్ కూడా ఉండవు. సో విలేజెస్ నుంచి పీపుల్ వాళ్ళ పనులు మానుకొని టౌన్స్కి, సిటీస్కి వచ్చి బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ని ఫినిష్ చేసుకుని వెళ్ళాలి. సో వాళ్ళకి ఆ రోజు పని పోతుంది, వేజెస్ కూడా పోతున్నాయి. సో అందుకని ఈ రూరల్ ఏరియాస్కి కూడా మనం బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇటువంటి డిఫరెంట్ బ్యాంక్స్ని మనం తీసుకొస్తాం. వీటినే డిఫరెన్షియల్ బ్యాంక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో వాటిలో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటుంది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంటుంది, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, ఇలా అనమాట. సో ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ వచ్చేసరికి 75%. సో ఈ 75%ని ఎలా షేర్ చేస్తారు అంటే 18% వచ్చేసరికి అగ్రికల్చర్కి ఇస్తారు, అండ్ 7.5% వచ్చేసరికి మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇస్తారు, అండ్ వీకర్ సెక్షన్స్కి 15% ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసరికి వీకర్ సెక్షన్స్కి 12% అయితే రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చేసరికి 15% ఇస్తారన్నమాట. ఓకే కదా? రైట్. సో ఈ 3 కాకుండా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని అదర్ ప్రయారిటీ సెక్టర్స్కి ఇచ్చుకోవచ్చు, బట్ మెయిన్ వీటిని మాత్రం ఫుల్ఫిల్ చేయాలి. వీటి తర్వాతే వేటికైనా సరే. ఓకేనా? అగ్రికల్చర్ 18, 7.5 మైక్రో ఎంటర్ప్రైజెస్, 15% వీకర్ సెక్షన్స్, రిమైనింగ్ పర్సెంటేజ్ వచ్చేసరికి రిమైనింగ్ ప్రయారిటీ సెక్టర్స్కి మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో టోటల్గా 75% అవ్వాలి. ఆ తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. మరి వీటి యొక్క ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఎంత టోటల్గా? సో ఇది కూడా 75% అనమాట. సో ఈ 75%ని ఎలా టార్గెట్స్ పెట్టారు అంటే 18% అగ్రికల్చర్, 7.5% మైక్రో ఎంటర్ప్రైజెస్, 12% వీకర్ సెక్షన్స్. ఓకేనా? సో ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి పరంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఫారెన్ బ్యాంక్స్ విత్ మినిమం 20 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇది సేమే. అగ్రికల్చర్కి 18, మైక్రో ఎంటర్ప్రైజెస్ 7.5 అండ్ వీకర్ సెక్షన్స్కి 12 సేమే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సో ఫస్ట్ కేటగిరీ యొక్క టోటల్ కెపాసిటీ ఆర్ లెండింగ్ వచ్చేసరికి 40%, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చేసరికి 75%. మరి ఫస్ట్ కేటగిరీకి థర్డ్ కేటగిరీకి మధ్య డిఫరెన్స్ ఏంటి?
ఒక మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి అక్కడ 40, ఇక్కడ 75. మూడోది వాళ్ళు వీకర్ సెక్షన్స్కి 12% అయితే వీళ్ళు 15% ఇస్తారు. ఓకేనా, ఇలా మీరు డిఫరెన్సెస్ని గుర్తుపెట్టుకోవాలి. కంపారిటివ్ అనాలిసిస్ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అన్నిటిలో అగ్రికల్చర్కి మనం ఎంత మాట్లాడుకున్నాం, 18% అని చెప్పి మాట్లాడుకున్నాం. సో 18%లో 10% మనం తీసుకొచ్చి ఈ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు కదా, ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలన్నమాట. 18%లో 10% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇవ్వాలి. అండ్ రిమైనింగ్ 8% ఏదైతే ఉందో దాన్ని మీరు అగ్రికల్చర్ రిలేటెడ్ అదర్ యాక్టివిటీస్కి ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవి టార్గెట్స్. ఇంత కాంప్రహెన్సివ్గా మీరు చదవాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఎలా వచ్చినా సరే మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడి వరకు క్లియర్ కదా, రైట్. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ చెప్తాను. సో దీంట్లోనే, సో లెట్ మీ అరేజ్ ఇట్. సో నేనేమని చెప్పాను, వీకర్ సెక్షన్స్కి కూడా వీళ్ళు ఇస్తున్నారని చెప్పాను కదా. సో 12% ఎవరు ఫస్ట్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ 4th కేటగిరీ. సో దీంతోపాటు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు వీకర్ సెక్షన్స్కి ఎంత ఇస్తున్నారు, 15% ఇస్తున్నారు. సో వీకర్ సెక్షన్స్ అని చెప్పి ఎవరిని అంటాం, కేవలం SC ST వాళ్ళు మాత్రమే అంటామా, లేకపోతే వేరే వాళ్ళు కూడా వస్తారా, ఇది మనం ఆలోచించాలి. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ప్రకారం వీకర్ సెక్షన్స్ అంటే ఎవరెవరు వస్తారు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వస్తారు. ఓకేనా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో స్మాల్ ఫార్మర్ వచ్చేసరికి less than 2 hectares, మార్జినల్ ఫార్మర్ వచ్చేసరికి less than 1 hectare. దీంతోపాటు ఆర్టిజన్స్ వస్తారు. సో తెలుసు కదా ఆర్టిజన్స్ అంటే, సో గోల్డ్ స్మిత్ కానీ, బ్లాక్ స్మిత్ కానీ, లేకపోతే స్కల్ప్చర్ కానీ, వీళ్ళందరూ వస్తారన్నమాట. దీంతోపాటు విలేజ్ యాజ్ వెల్ యాజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఎవరైతే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో బెనిఫిషరీస్గా ఉన్నారో, ఓకేనా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో బెనిఫిషరీస్గా ఉన్నారో వాళ్ళు కూడా వీకర్ సెక్షన్ లాగా పరిగణిస్తారనమాట, వాళ్ళని కూడా. నెక్స్ట్ ఎవరైతే నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్లో బెనిఫిషరీస్గా ఉన్నారో వాళ్ళని కూడా దీని ప్రకారం బెనిఫిషరీగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంకొక కేటగిరీ ఉంటుంది, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మాన్యువల్ స్కెవెంజర్స్. సో షార్ట్ కట్ వచ్చేసరికి SRMS. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కెవెంజర్స్. సో మాన్యువల్ స్కెవెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం రీహాబిలిటేషన్ చేసి వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకునే విధంగా వాళ్ళు మార్చాలి. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్. అండ్ ఆ తర్వాత సో డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంటుంది. సో దీంట్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో కవర్ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట, SHGs. ఓకేనా, ఆ తర్వాత డిస్ట్రెస్డ్ ఫార్మర్స్. సో ఎవరైతే అప్పుల్లోకి పూడుకుపోయి ఉంటారో, అంటే ఇప్పుడు మనీ లెండర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర భయంకరంగా అప్పులు చేసి లేకపోతే విపరీతమైన వడ్డీలను కట్టలేక సో వాళ్ళు ఏం చేసుకుంటారు, భూములు కూడా జప్తు చేసేసుకుంటారు. సో ఇలా అప్పుల్లోకి కూరుకుపోయిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీకర్ సెక్షన్ లాగా పరిగణిస్తారు. అండ్ లాస్ట్ వన్ PWD, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. వీళ్ళు కూడా దీంట్లో బెనిఫిషరీస్ అనమాట. ఓకేనా, సో ఈ ప్రోగ్రామ్ ప్రకారం వీకర్ సెక్షన్స్ అంటే వీళ్ళందరూ వస్తారు. ఓకేనా, బట్ మనం ఏమనుకుంటామంటే కేవలం SC ST క్యాండిడేట్స్ మాత్రమే వీకర్ సెక్షన్స్ అని చెప్పి అనుకుంటాం. అది రాంగ్, వీళ్ళందరూ వస్తారన్నమాట. సో వీళ్ళందరికీ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం, పదండి, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఇది ఒక పాలసీ టూల్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటమ్మా, సో కీ సెక్టర్స్ ఉన్నాయి కదా, హౌసింగ్, లేకపోతే ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీ, వీకర్ సెక్షన్స్, యాజ్ వెల్ యాజ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, అగ్రికల్చర్, ఎక్స్పోర్ట్ క్రెడిట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్ చూడండి, కేవలం గవర్నమెంట్ బ్యాంక్స్ మాత్రమే ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ని ఇంప్లిమెంట్ చేస్తాయా, రాంగ్. సో ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, ఫస్ట్ కేటగిరీలో డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో దాంట్లో గవర్నమెంట్ బ్యాంక్స్ వస్తాయి, ప్రైవేట్ బ్యాంక్స్ వస్తాయి. దాంతోపాటు ఫారెన్ బ్యాంక్స్ విత్ మినిమం 20 బ్రాంచెస్ అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. సో ఫారెన్ బ్యాంక్స్ కూడా వస్తాయి. సెకండ్ కేటగిరీలో ఏం మాట్లాడుకున్నాం, ఫారెన్ బ్యాంక్స్ విత్ less than 20 బ్రాంచెస్. సో ఫారెన్ బ్యాంక్స్ వస్తున్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా వస్తున్నాయి. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో వాడు మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ A, 1 only ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదా, బ్యాంకింగ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేను మీకు చాలా కాంప్రహెన్సివ్గా ఫినిష్ చేశాను. అండ్ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పగలను, అదేంటంటే ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేసిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈవెన్ టాప్ UPSC కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ప్రొవైడ్ చేయరు ఇంత కాంప్రహెన్సివ్గా. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మీరు అశోక్ నగర్లో అయినా సరే, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇంత కాంప్రహెన్సివ్గా చెప్పరు. ఎవరైతే ఆల్రెడీ వేరే చోట కోచింగ్ తీసుకుని ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఓకే, సో పర్టికులర్ టాపిక్ని పైపని చెప్పేసుకుని వెళ్ళిపోతారు. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ని మీకు పెయిడ్ కోర్సెస్లో ఈవెన్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఎలా చెప్తారో తెలుసా? సో 40% ఉంటుంది. సో బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ అవుతూ ఉంటుంది. అగ్రికల్చర్కి 18% ఇస్తారు. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ సెక్టర్స్ ఉంటాయి, సో వాటిని డెవలప్ చేయాలి.
సో వాటికి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. ఇంతవరకే చెప్తారు, దట్స్ ఇట్. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పినంత డీటెయిల్గా ఎవరు చెప్పరు. సో నేనేంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్తాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క టాపిక్ నుంచి అలా ఇస్తున్నారు. సో ఎంఎస్పీ నుంచి ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, సో వాళ్ళు ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఆ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. ఓకే. సో మనం చదువుకునేది ఎగ్జామ్కి పనికి రాకుండా ఉంటే మనకి ఇంకా యూజ్ లేదు కదా. మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? యూపీఎస్సీని క్రాక్ చేయాలి, బ్యూరోక్రాట్గా మారాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. బట్ అలా లేకుండా మనం వేరే డైరెక్షన్లో వెళ్తే ఉపయోగం అనేది ఉండదు. సో అందుకని చాలామంది ప్రిలిమ్స్ని క్లియర్ చేయలేకపోతున్నారు. ఓకే. బట్ డోంట్ వరీ, మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. ఓకే. మన టీం మొత్తం గైడ్ చేస్తుంది. మన దగ్గర క్లాసెస్ అనేవి కాంప్రహెన్సివ్గా ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి. బట్ మీ సైడ్ నుంచి మేము కోరుకున్న ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, మీకోసం మేము ఇంత కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ పెట్టి మంచి క్లాసెస్ని అందిస్తున్నాం కాబట్టి మీరేం చేస్తారు అంటే జస్ట్ హిట్ ద లైక్ బటన్. సో లైక్ బటన్ హిట్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ కొత్తగా ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేవి మిమ్మల్ని ఎగ్జామ్ క్లియర్ చేసేలాగా చేంజ్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, రైట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని మనం ఎకానమీ కూడా లింక్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్. సో ఫ్లై యాష్ కంటైన్స్ హై లెవెల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. సో ఫ్లై యాష్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి ఎక్కువగా అని చెప్పి అడుగుతున్నారు. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్, సిలికాన్, అల్యూమినియం అండ్ ఐరన్, కార్బన్ అండ్ హైడ్రోజన్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. సో 55th మీటింగ్ అనమాట. సో దీంట్లో ఒక అవుట్కమ్ వచ్చింది, ఒక క్లారిఫికేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ ఏంటంటే ఏఏసి బ్లాక్స్ అనమాట. సో ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఆటోక్లేవ్డ్ ఏరియేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్. సో ఈ బ్లాక్స్లో మనం ఫ్లై యాష్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ బ్లాక్లో మనకి ఫ్లై యాష్ కంటెంట్ అనేది 50% కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు దీని మీద జిఎస్టీ వచ్చేసరికి 12% విధిస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఫ్లై యాష్లో మనకి ఎక్కువగా ఏ కంటెంట్స్ ఉంటాయంటే సిలికాన్, అల్యూమినియం, ఐరన్. సో సాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. పాలిటీ పరంగా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ దట్ కెన్ బి మేడ్ బై సింపుల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ ద్వారా మనం ఎటువంటి అమెండ్మెంట్స్ని చేయొచ్చు. ఓకేనా. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనమాట. సో దీన్ని పాస్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మనం అమెండ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సింపుల్ మెజారిటీ ద్వారా మనం ఎటువంటి అమెండ్మెంట్స్ చేయొచ్చు భారత రాజ్యాంగంలో, అది మరి పార్లమెంట్. సో చూడండి, అమెండ్మెంట్ రిలేటింగ్ టు ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. సో సెంటర్కి స్టేట్కి మధ్య పవర్స్ ఉంటాయి కదా, సో డివిజన్ జరుగుతుంటాయి. సో ఇక్కడ మనం చేంజెస్ని తీసుకొచ్చేటప్పుడు సింపుల్ మెజారిటీతో చేసేయచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది స్పెషల్ మెజారిటీ, అది కూడా స్టేట్ యొక్క రాటిఫికేషన్తో కావాలి. సో ఇక్కడ మనకి కావాల్సిన మెజారిటీ ఏంటంటే 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దాన్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. ఈ మెజారిటీ కావాలి ఇక్కడ, సింపుల్ మెజారిటీతో అవ్వదు. సో ఫస్ట్ ఇన్కరెక్ట్ అనమాట. సెకండ్ వన్ చూడండి, అమెండ్మెంట్స్ రిలేటింగ్ టు ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేయాలి అంటే మనకి ఇక్కడ కూడా స్పెషల్ మెజారిటీ కావాలి, సింపుల్ మెజారిటీతో అవ్వదు. నెక్స్ట్ వన్, అమెండ్మెంట్స్ టు ద నేమ్స్ ఆఫ్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్. ఎస్, దీన్ని మనం సింపుల్ మెజారిటీతో చేసేయచ్చు. సో ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ మనం తీసుకొని సో మనం ఏం చేసేయచ్చు, ఖచ్చితంగా సింపుల్ మెజారిటీతో ఈ నేమ్స్ని చేంజ్ చేసేయచ్చు అనమాట, స్టేట్స్కి కానీ యూనియన్ టెరిటరీస్కి కానీ. నెక్స్ట్ వన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అసలు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం అమెండ్మెంట్ చేయవచ్చా? చేయలేము. ఓకేనా. అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి జ్యుడిషియరీ యొక్క ఈ జడ్జిమెంట్స్ ద్వారా వచ్చింది. ఓకే. సో జడ్జిమెంట్ టు జడ్జిమెంట్ ఈ లిస్ట్ అనేది పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో దీన్ని మనం అమెండ్మెంట్ చేయలేం. సో ఇక్కడ మెన్షన్ చేసిన 4 ఆప్షన్స్లో కేవలం సెకండ్ ఆప్షన్ని మాత్రం మనం సింపుల్ మెజారిటీతో చేయగలం. సో వాడు అక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ అవ్వదు, దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి, అది కూడా స్టేట్ యొక్క రాటిఫికేషన్తో. సెకండ్ వన్ ఫండమెంటల్ రైట్స్, సో ఇక్కడ కూడా స్పెషల్ మెజారిటీ కావాలి. థర్డ్ వన్ మనం సింపుల్ మెజారిటీతో చేయొచ్చు. అసలు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం ఏమీ చేయలేం. ఓకేనా, రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ tara.is.com వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడ డైలీ క్విజ్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో క్విజ్ని అటెంప్ట్ చేయండి అండ్ ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ సెషన్ని వినండి. సో మీకు కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది వస్తుంది. ఓకే. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రిలిమ్స్ని సాల్వ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ని మీరు సాల్వ్ చేయాల్సిందే.
బయట వేలకు వేలు పెట్టి టెస్ట్ సిరీస్ని కొనేదానికంటే ఇక్కడ మేము ప్రొవైడ్ చేసే ఈ కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేయండి. ఓకేనా? రైట్. సో లెట్స్ కాల్ టుడే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.